ఇందుకూరుపేట మండలంలో మనకి మొత్తం 16 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఇప్పటికే 14 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. 15వ రెవెన్యూ గ్రామంగా ఫేజ్ 1లో మనం సెప్టెంబర్లో గత 24లో ఉదూరుపాలెం స్టార్ట్ చేసి దాదాపుగా పూర్తి వచ్చింది. ఇప్పుడు ఫేజ్ 2గా చిట్టచివరి గ్రామమైన గంగపట్నం గ్రామంలో మనం రీసర్వే ప్రారంభించబోతున్నాం. ఇప్పటికే విలేజ్ బౌండరీ అనేది మన విలేజ్ సర్వేలు పరిశీలించడం జరిగింది. అయితే అఫీషియల్గా రేపు మనం గంగపట్నం గ్రామంలో రీసర్వే ఒక ర్యాలీ జరిపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మనం ఉదూరుపాలెంలో జరిగిన విధంగానే రైతులు చాలా అప్రమత్తమై ఉన్నారు, అది మంచి విషయం. గంగపట్నంలో కూడా రైతులందరికీ కూడా మనం విస్తృత ప్రచారం చేసి ఈ విషయాన్ని తెలియజేసినట్టే అప్రమత్తమై వాళ్ళ భూములకు సంబంధించిన సమగ్రమైన రికార్డు, అది ఏదైనా కావచ్చు, అది వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్లు కావచ్చు, రిజిస్టర్ డాక్యుమెంట్లు కావచ్చు, లేదా ఇతర ఆధార పత్రాలు అంటే భాగపంపక పత్రాలు ఏవైనా కానీ వాళ్ళిద్దరిని ఆధారాలతో వాళ్ళు ఇచ్చినట్లయితే మనం రీసర్వేలో తప్పిదం లేకుండా ఎల్పిఎం వాళ్ళ పేరు చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే పక్క రైతుల పేర్లు పడడం, తప్పు పడ్డం, అమ్మేసిన వాళ్ళ పేర్లు పడ్డం, అంటే మనం రిజిస్ట్రేషన్ ఉంటే మేము ఈసీ కూడా వెరిఫై చేసి మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అన్రిజిస్టర్డ్ లేదా భాగపంపకాలు లేదా వారసత్వాలు వచ్చిన ప్రాపర్టీస్కి ఎటువంటి ఆధారాలు రికార్డెడ్గా ఉండవు. కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళు తెలియజేస్తే మనకి ఈ ఎటువంటి తప్పిదాలు అనేది చాలా మినిమంగా ఎక్కడో బై మిస్టేక్ తప్ప లేకుండా మనము రైతులకి న్యాయం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ రైతులు ఉపయోగించుకొని గంగపట్నం గ్రామం మన రీసర్వేని విజయవంతంగా పూర్తి చేయడానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటాం. దీనికి మీడియా మిత్రులు కూడా తగు సమాచారాన్ని అందరికీ కూడా తెలియజేయడం ద్వారా అందరినీ కూడా అలర్ట్ చేయాల్సిందిగా కోరుతూ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసేందుకు ధన్యవాదాలు.